మా హస్బెండ్ జాబ్కి నాకున్న ఓసీడీకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే నాకున్న ఓసీడీ ఎలాంటిదంటే ఎక్కడికి కూడా బస్ అండ్ కార్ జర్నీ చేయలేమన్నమాట. బస్ అండ్ కార్ని జర్నీ చేస్తే ఫుల్ వామిటింగ్స్ అయిపోతాయి. సో అందుకని ఎక్కువ శాతం అయితే నేను ట్రైన్ చూస్ చేసుకుంటాను. సో ఇంకా వైజాగ్ నుంచి మేమైతే పలాస వెళ్ళాలంటే ఇంకా 4 to 5 hours అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ట్రైనే యాక్చువల్లీ చెప్పాలంటే మార్నింగే స్టార్ట్ అయిపోద్దాం అనుకున్నాం. బట్ మా అత్తయ్య మళ్ళీ క్యాంటీన్ సామాన్లు చెప్పడం వల్ల క్యాంటీన్కి వెళ్ళి వచ్చేసి ఇంక ఈవినింగ్ ఏమంటే ఇంటర్సిటీ ట్రైన్ ఉంటుంది అనమాట ప్యాసింజర్. ఇంకా వాటికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయినసరికి 5 అయిపోయింది. ఇంక ఈ సమ్మర్లో అయితే జర్నీ చేసినప్పుడు అయితే చుక్కలు కనిపిస్తాయి అనమాట. సమ్మర్ కాబట్టి ఇంకా మా బాబుతో అలా చుక్కలు చూస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే మేము వెళ్ళేసరికి 8:30 ట్రైన్ వెళ్తే ఇంకా అక్కడ నుంచి మా అత్తయ్య ఊరు వెళ్ళాలంటే ఇంకా ఆటో పట్టుకోవాలన్నమాట. ఆటో నుంచి ఒక 30 minutes పడుతుంది. ఇంక ఫైనల్గా అయితే పలాస రీచ్ అయిపోయి ఇంకా 8:30, 9 అయిపోవడం వల్ల రోడ్లు కూడా ఖాళీ అయిపోయాయి అనమాట. లేకపోతే బిజీగా ఉంటుంది పలాస కూడా. ఇది కాశీబుక్ రైల్వే బస్ స్టాండ్. ఇంకా అక్కడ నుంచి అయితే మా హస్బెండ్ ఆటో తేయడానికి వెళ్తే మేము అక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఆటో తీసుకొచ్చాక నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా ఫైనల్గా అయితే మా బాబు ఇంకా ఆటోలో ఏడుపు వల్ల ఇంకా వీడియో అనేది అసలు తీయడం మర్చిపోయాను. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. ఇంకా ఫైనల్గా వెళ్ళాక ఇంకా అక్కడికి వెళ్ళాక మా అత్తయ్య వంట చేస్తుంటే భోంచేసి పడుకున్నాం. ఇంకా మార్నింగ్ వీడియో తీసాను, అది అనేది నెక్స్ట్ వీడియో.